హలో హాయ్ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మన వీక్లీ అనాలిసిస్లో భాగంగా లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో తెలిసిందే కదా, మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అంటే టాప్ టు డౌన్ వస్తాము. సో మంత్లీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే నిఫ్టీ వచ్చేసి లైక్ ఇది వచ్చేసి కంప్లీట్గా కొత్త క్యాండిల్లో మనకి అండ్ ప్రీవియస్గా కూడా మంచి సాలిడ్గానే ఒక గ్రీన్ క్యాండిల్ అయితే మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ క్యాండిల్ కూడా మనకి గ్రీన్లో ఫామ్ అయ్యి ఇట్లా క్లోజింగ్ ఇస్తే కనుక మనకి నెక్స్ట్ ఉన్నటువంటి హార్డిల్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు 25,000 లెవెల్స్. సో వన్స్ నిఫ్టీ 25 లెవెల్స్ క్రాస్ అయింది అంటే కనుక మనందరికీ తెలిసిందే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఏదైతే ఇంత ఫాల్ జరిగాక ఇంకా వెళ్ళిపోతుందేమో అనేసి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ బ్రేక్ చేసి తీసేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అగైన్ 25,000 వస్తే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్గా బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది అండ్ ఫ్రెష్గా మళ్ళీ సో న్యూ ఆల్ టైమ్ హైస్ అనేవి నిఫ్టీ ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వాట్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ డౌన్ అయ్యింది అంటే కనుక ఇన్ కేస్ గ్రీన్ క్యాండిల్ రాలేదు, దీని హై కూడా ఇంకా టెక్నికల్గా క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అవ్వలేదు అండ్ ఇంకా ఇన్ కేస్ డౌన్ వస్తే కనుక కంప్లీట్గా మనకు తెలిసిందే ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది వస్తుంది. అంటే ఒక క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్యలో కనుక కూర్చుంటే ఇలాగా, సో ఇట్ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఇన్సైడ్ క్యాండిల్, రైట్? సో ఒక్కసారి 24,500 కానీ బ్రేక్ అవ్వాలా, లేకపోతే కనుక 20,000 బ్రేక్ అయితే తప్ప మనకి పొజిషనల్గా ఆన్ మంత్లీ బేసిస్లో పెద్దగా ట్రెండ్ అయితే చేంజ్ అయితే అవ్వదు. సో మంత్లీ బేసిసే కాబట్టి మోస్ట్లీ ఇది క్రాస్ అయ్యింది అంటే కనుక, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి దీని హై గనక బ్రేక్ అయ్యి జస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో అయినా క్లోజ్ అయితే కనుక మంచిగా మనకి అప్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంది. 25,000 అలాగే 26,000 కూడా చూడడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి క్యాండిల్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా మంచి సాలిడ్గానే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా కోర్స్ ఈ లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే మొత్తం 4 వీక్స్ నుంచి కూడా కంప్లీట్గా మంచి మూమెంటం అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 క్యాండిల్స్లో క్లోజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రికవరీ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఒక 4 క్యాండిల్స్ అయితే మనకి పట్టింది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఆల్రెడీ ఒక హార్డిల్ ఏదైతే ఉందో 24,300 లెవెల్స్, సో అదైతే బ్రేక్ చేయడానికి అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ క్లోజింగ్ అక్కడే ఇచ్చింది. నెక్స్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనుకుంటే 24,800 లెవెల్స్. సో ఇది ఒక్కసారి బ్రేక్ అయితే కనుక ఆబ్వియస్లీ మనకి అప్ సైడ్ ఏదైతే 25,000 ఇందాక మనం మంత్లీ టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నామో సేమ్ అదే లెవెల్స్లో మనకి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా పొజిషనల్గా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వాట్ ఇన్ కేస్ ఒకవేళ మనకు ఉన్నటువంటి మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి 24,000 ఉంది. సో 24,000 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక 23,200 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 22,800 అండ్ ఫైనల్ సపోర్ట్ వచ్చేసి 22,000 వరకు ఉంది. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఎక్కడ నిఫ్టీ వీక్ అవుతుంది, ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది, ఎక్కడ షార్ట్ కవరింగ్ రావడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అనేది ఈ లెవెల్స్ అయితే మనకి యూజ్ అయితే అవుతాయి. అండ్ మనకి ఇక్కడ ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నామో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్స్ అనేది వచ్చింది. అండ్ ప్రీవియస్గా కూడా మనం గమనిస్తే కనుక ఒక 4 to 5 డేస్ నుంచి కూడా ఎక్సెప్ట్ ఈ 2 క్యాండిల్స్ కాకుండా మిగతావన్నీ కూడా కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్స్ అండ్ బోరింగ్ క్యాండిల్స్, మొమెంటం ఉండేటటువంటి క్యాండిల్స్ ఏమీ లేవు. సో కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ సేమ్ రేంజ్లోనే అటు ఇటు కూడా ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు అక్కడనే ఒక రేంజ్ బౌండ్లో స్ట్రక్ అవ్వడం మనం చూసాము. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి జనరల్గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా షూటింగ్ స్టార్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో దీని లో గనక బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో ఈ కేసులో మనకి డౌన్ సైడ్ అంటే కనుక 24,200. సో ఎగ్జాక్ట్గా 24,200 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి డౌన్ మూవ్ చూడాల్సి వస్తుంది. ఎక్కడి వరకు మనకి పాసిబిలిటీ ఉంది అంటే కనుక ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో
24,000 ప్రీవియస్గా కూడా మనకి అక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో అది కూడా బ్రేక్ అయితే కనుక మేజర్ సపోర్ట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి హైస్ ఏవైతే ఉన్నాయో స్వింగ్ హైస్, సో ఇది మనకు ఒక నిఫ్టీలో సపోర్ట్గా పనిచేస్తుంది. 23,800 నెక్స్ట్ లెవెల్. సో అంటే ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే కనుక మనకి ఇది ఒక 200 పాయింట్స్, ఇది ఒక 200 పాయింట్స్, అంటే ఒక 400 పాయింట్స్ వచ్చినా సరే మంచి డిస్కౌంట్లో మళ్ళీ మనకి బయింగ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మంచి బయింగ్ వెళ్ళింది అండ్ ఒక డిప్ అయితే తీసుకుంది. అగైన్ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడ కనుక సస్టైన్ అవ్వింది అనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి నిఫ్టీలో కూడా ఫ్రెష్ ఏదైతే బయింగ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించినటువంటిది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో మనకి డైలీ ట్రేడింగ్లోకి వచ్చేసరికి యూజ్ అయ్యేలాగా లైవ్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అలాగే ఓఏ చేంజెస్ కావచ్చు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ రిలేటెడ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ సంబంధించిన ఏదైనా న్యూస్ వస్తే కనుక మన టెలిగ్రామ్లో ఇమీడియట్గా అయితే లైవ్లో అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది కంప్లీట్గా ఫ్రీనే. అండ్ డైరెక్ట్గా వెళ్ళి టెలిగ్రామ్లో తెలుగు ట్రేడర్ శ్యామ్ అని సెర్చ్ చేయకుండా లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, స్ట్రైట్గా దానికి వెళ్ళండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మేము క్రిప్టోలో ట్రేడ్ చేస్తామని అమౌంట్ అయితే ఎవరిని అయితే అడగము. అండ్ లాస్ రికవరింగ్ అని అదని ఇదని 10,000 పంపించండి అండ్ నెక్స్ట్ మీకు 15,000 ఇస్తాము, ఇలాంటి స్కామ్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి. సో దయచేసి వాటిని ఎవరిని నమ్మకండి. అండ్ మేము అలా ఎప్పుడు కూడా మనీ తీసుకునేదైతే లేవు, మన దగ్గర అడగరు కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అడుగుతున్నారు అంటే కనుక డెఫినెట్గా వాళ్ళు ఫేక్ అనేసి అయితే గుర్తుంచుకోండి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది మనకి ఏప్రిల్ క్యాండిల్ అనమాట. ఏప్రిల్ క్యాండిల్ వచ్చేసి చాలా సాలిడ్గా అయితే ఉంది. అండ్ మనకి మే స్టార్ట్ అయింది మంత్లీ టైం ఫ్రేమ్లో, కాకపోతే అది ఇంకా 56,000 లోపలనే ఉంది. అండ్ మనకు తెలిసిందే ఇన్ కేసు ఈ లోపల వస్తే కనుక డెఫినెట్గా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో ఈ లోపలనే ఉంటే కనుక మళ్ళీ మనకి ఇన్సైడ్ బార్ అవుతుంది. అండ్ ఈ రేంజ్ అనేది చాలా చాలా పెద్దది. అండ్ కన్సిక్యూటివ్గా 2 క్యాండిల్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ కొంచెం టైంపాస్ తీసుకొని నెక్స్ట్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే కనుక మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ దీంట్లో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి మంచి క్యాండిల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇన్ కేస్ ఇంకా ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అండ్ లోన్ అయితే ఇంకా బ్రేక్ అయితే చేయలేదు కంప్లీట్గా. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్స్ వచ్చేసి 54,000 వరకు అయితే ఉంది. అండ్ వన్స్ 55,000 నుంచి 54 రావాలంటే ఒక 1,000 పాయింట్స్ దూరంలో అయితే మనకి సపోర్ట్ అయితే ఉంది. అండ్ వన్స్ 56 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఫ్రెష్ ఆల్ టైమ్ హై దీంట్లో కూడా చూడడానికి ఛాన్స్ ఉంది. సో మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లెట్స్ సీ ఇన్ డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ మరీ డోజీ క్యాండిల్స్ అయితే రాలేదు, బట్ ఒక రేంజ్లో అయితే స్ట్రక్ అయిందని అయితే మనకు అర్థమవుతుంది. సో ఆ రేంజ్ వచ్చేసి 56,000 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 54,800. సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్నంతసేపు కూడా సెల్లర్స్కి అయితే ఎవరైతే స్ట్రాడల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు దీంట్లో కూడా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్లో లాస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ అ బేరిష్ క్యాండిల్. బట్ ఓవరాల్గా 2 కన్సిక్యూటివ్స్ బేరిష్ వచ్చినా సరే ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో, ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో, సో దాన్ని అయితే ఇంకా బ్రేక్ అయితే చేయట్లేదు, విచ్ ఈస్ ద లెవెల్ ఆఫ్ 54,800. సో వన్స్ 54,800 బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇమీడియట్గా మనకి సపోర్ట్స్ కూడా ఉన్నాయి 54,400, అలాగే 54,000లో కూడా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇమీడియట్గా ఎక్కువ అయితే శాతం అయితే కనబడట్లేదు. అండ్ మనం చూసినట్టు ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే కొంత లైక్ ఒక రేంజ్లో అయితే మూవ్ అవ్వటాన్ని అయితే మనం గమనించవచ్చు. సో వన్స్ 55,600 కానీ 54,800 కానీ బ్రేక్ అయిందంటే కూడా డైలీ టైం ఫ్రేమ్లో కూడా మంచి పొజిషనల్గా మంచి మూవ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సంబంధించింది. అండ్ సెన్సెక్స్లో కూడా ఇంచుమించు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక BSE సెన్సెక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. సేమ్ కైండ్ ఆఫ్
నిఫ్టీ ఏదైతే మాదిరిగా ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ థింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటున్నాయో ఒకసారి చూసేద్దాం. అలాగే బిఫోర్ దట్ ఎకనామిక్ క్యాలెండర్ ఒకసారి చూసేద్దాం, నెక్స్ట్ వీక్ ఏ ఈవెంట్స్ ఉన్నాయో అనేసి. అలాగే మన ట్రేడర్స్ లైవ్ గ్రూప్లో ఏప్రిల్ మంత్ పర్ఫార్మెన్స్ షీట్ అయితే కూడా అది కూడా ఒకసారి చూసేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఎకనామిక్ క్యాలెండర్ చూసుకుంటే May 5th హాలిడే ఏవో ఉన్నాయి, కొన్ని కొరియాకి అయితే చిల్డ్రన్స్ డే అండ్ లేబర్ డే ఏవో ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అనవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే రోజు గ్లోబల్ సర్వీస్ పిఎంఐ డేటా అయితే ఉంది అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కూడా ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ట్రేడ్ వార్ జరుగుతున్న సందర్భంలో మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎట్లా చేంజ్ అవుతుంది, ఎటువంటి ఇది కంప్లీట్గా ట్రెండ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ అవి పెద్ద నెంబర్స్ చేంజ్ ఉంటే కనుక డెఫినెట్గా మనకి అది కూడా మనకి యుఎస్ మార్కెట్స్ మీద కావచ్చు, దాన్ని బట్టి మనకి ఏదైతే కాన్సిక్యూటివ్గా దానికి రిలేటెడ్గా ఇన్వర్స్ రిలేటెడ్గా కానీ ఉన్నటువంటి కామోడిటీస్ కావచ్చు, అలాగే క్రిప్టో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ చూపించేదానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది కూడా ట్యూస్డే కంప్లీట్గా హాలిడేస్ ఏవి ఉన్నాయి. అండ్ వెడ్నెస్డేకి వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉంది. సో అండ్ FOMC స్టేట్మెంట్ కూడా ఉంది, ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ డెసిషన్ కూడా ఉంది. సో 7th ఒకటి కూడా చాలా మనకి ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు, అంటే కమింగ్ అప్ వెన్స్డే అనమాట. అండ్ థర్స్డే వచ్చేసి FOMC ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది యుఎస్ గవర్నమెంట్ది. అండ్ GPP ఉంది, ఇది పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ USD వచ్చేసి లైక్ ఇనీషియల్ జాబ్ క్లైమ్స్ అయితే ఉంది. అండ్ 30-year బాండ్, ఇది అంత పెద్దగా అంత అవసరం లేదు, ఇనీషియల్ జాబ్ క్లైమ్స్. సో ఓవరాల్గా వెన్స్డే అండ్ థర్స్డే అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వీటిని గమనించుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రైడేకి వచ్చేసి పెద్దగా పట్టించుకోవాల్సిన మనం కేర్ తీసుకోవాల్సిన ఈవెంట్స్ అయితే ఏం లేదు. ఓవరాల్గా వెడ్నెస్డే అండ్ థర్స్డే అయితే మనం చూసుకుంటే సరిపోతుంది. సో నిఫ్టీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఇన్ కేస్ 24,413 అలాగే 24,213 కొంచెం రేంజ్ అయితే పెద్దగానే ఉంది డెఫినెట్గా. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ ఏరియా ఎట్లా వర్క్ చేసిందో ప్రీవియస్గా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అప్ సైడ్ కూడా మనకి ఈ ఏరియా ఎట్లా మనకి రెసిస్టెన్స్గా కూడా ఎంత బాగా యూజ్ అయింది అనేది చూడొచ్చు. 24,237 కూడా మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీ డోంట్ జంప్ ఇన్ టు ద షార్ట్ ట్రేడ్స్. ఓకే, సో 24,237 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,155, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,088, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,987 అయితే మనకు ఉంది. అండ్ అప్ సైడ్ వచ్చేసి 24,413 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగా ఉంటుంది, మంచి షార్ట్ కవరింగ్ ఇలాంటి మూవ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ 24,500, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,600, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 24,696గా అయితే మనకు ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు ఒకసారి లైవ్ గ్రూప్లో మనకి ట్రేడర్స్ లైవ్ గ్రూప్ అప్డేట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ కనుక చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా మార్కెట్ దయవల్ల దేవుడి దయవల్ల మొత్తం కంప్లీట్గా రెడ్ డేస్ అయితే ఏవీ లేవు. ఇక్కడ కూడా చూడొచ్చు 2 ఉన్నా సరే ఓవరాల్గా 36 పాయింట్స్. సో న్యూట్రల్ డేస్ అయితే మనకి వచ్చినాయి తప్ప, బట్ అఫ్కోర్స్ ఆ 30 కూడా కొంత ఇన్ కేస్ ఒకవేళ ప్రాబ్లం అయితే కనుక 30 పాయింట్స్, సో వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ మైనర్ లాస్. సో ఓవరాల్గా మొత్తం అన్ని డేస్ అయితే కూడా రెడ్లో అయితే వచ్చిన రోజులు అయితే లేవు. ఓవరాల్గా ఏప్రిల్ మంత్కి వచ్చేసి చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. అండ్ 4,606 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ మూడు కలిపి వచ్చినాయి అనమాట ఓవరాల్గా. సో ఇది ఓన్లీ ఎక్సెల్లోనే కాకుండా మీకు డైరెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు స్క్రీన్ షాట్స్ అయితే మన టెలిగ్రామ్లో వేస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వేస్తున్నాము, అలాగే మన యూట్యూబ్లో కూడా షార్ట్స్ రూపంలో అయితే వేస్తున్నాము. అండ్ టెలిగ్రామ్లో కూడా మనకి ఇండివిజువల్గా ఎవరికి ఎంత వచ్చినాయి అనేసి అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ మనకి ప్రీవియస్గా కూడా కొంతమంది ఎవరైతే మన ట్రేడర్స్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళు PNLs కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది వాలంటీర్గా. సో అవి కూడా మనం దీంట్లో ఒక 4 to 5 మెంబర్స్ అయితే పోస్ట్ చేసాము. సో ఒకసారి అయితే చూడండి. అండ్ కమింగ్ టు ద ట్రేడర్స్ ఆఫర్, సో చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వీకెండ్ దాకా మండే వరకు ఉంచండి అనేసి. సో మండే వరకు ఉంచకపోయినా సరే సండే వరకు అయితే ఇదైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు May 25 అనే కూపన్
అయితే అప్లై చేయండి, మీకు ఫ్లాట్ 20% అయితే మీకు వచ్చేస్తుంది. అంటే పర్ డే మీరు కౌంట్ చేసుకుంటే కనుక 100 రూపీస్ కన్నా తక్కువే వీఆర్ ఛార్జింగ్. అండ్ బీయింగ్ ఎ సెబీ ఆర్ఏ మీరు ఒకసారి మార్కెట్లో చూసుకుంటే కనుక చాలా తక్కువ చేస్తున్నాము. అండ్ రిజల్ట్స్ కూడా నేను మాట్లాడక్కర్లేదు, రిజల్ట్స్ మాట్లాడాలి మనం చెప్పే మాటల కంటే కూడా. అండ్ డిసిప్లిన్గా ఇక్కడ మాత్రం ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి అనేది డైలీ మీరు నేర్చుకోవచ్చు. మీరు ఒక 1 మంత్ ఉంటే కనుక మీకు తెలిసిపోతుంది మన గ్రూప్లో ఎలా ఉంటుంది అండ్ డిసిప్లిన్కి ఎంత వాల్యూ ఇస్తాము, స్టాప్ లాస్కి ఎంత వాల్యూ ఇస్తాము. అండ్ ఏదో రెక్లెస్గా గ్రీన్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ పడింది అలా కాకుండా ప్రతిదీ కూడా చాలా ప్రిసైజ్గా ఉంటుంది, చాలా పర్టికులర్గా అన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని లెక్కలు వేసుకొని ఎంట్రీ ఉంటుంది. సో అందుకని ఇంత ఎక్యురసీ కూడా ఇంత బెటర్ ఎక్యురసీగా వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇప్పటివరకు ట్రేడర్స్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే కనుక దిస్ ద బెస్ట్ ఆఫర్. సో 20% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 55,286 అలాగే 54,982 కూడా మనకి నో ట్రేడింగ్ జోన్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది, ఎట్లా సపోర్ట్ తీసుకుంది, ఎట్లా రెసిస్టెన్స్గా మారింది అనేది కూడా. అండ్ ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే కనుక అప్ సైడ్ డౌన్ సైడ్ కూడా చూడొచ్చు. అండ్ ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్నాము ఈ లెవెల్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంది, విచ్ ఇస్ 54,593 ఆర్ 54,600 లెవెల్స్. సో ఇదైతే ఇప్పటివరకు బ్రేక్ అయితే కాలేదు. మనం ఇందాక కూడా మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో భాగంగా మనం చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి వీక్లీ మంత్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని తెలుస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి ఏదైతే వార్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో సో అవి కనుక ఏదైనా న్యూస్ కనుక వస్తే కనుక డెఫినెట్గా ఈ టెక్నికల్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. అదర్వైజ్ మ్యాక్సిమం ఈ స్ట్రెంత్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ రూల్, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా మనకి షార్టింగ్ అయితే చేయొద్దు. సో వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ డేటా కూడా ఎట్లా చెప్తుంది అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి చేయొచ్చు. సో 54,982 కూడా 930, 945 మధ్యలో కనుక బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,766 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,593 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,358గా మనకైతే ఉంది. అండ్ అప్ సైడ్ వచ్చేసి 55,286 కూడా బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఇక్కడ నుంచి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో లాంగ్ అయితే వెళ్ళొచ్చు. 55,525 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,724 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,960గా అయితే ఉంది. ఒకసారి సెన్సెక్స్ చూసిద్దాం. సెన్సెక్స్ వచ్చేసరికి 80,720 అలాగే 80,150 కూడా మనకి నో ట్రేడ్ జోన్గా అయితే ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు చాలా వరకు కూడా మనకి టైంపాస్ క్యాండిల్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వన్స్ ఈ లెవెల్ దాటింది అంటేనే కొంత మూమెంటం అనేది ఎయిదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావడం ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒక మంచి సప్లై జోన్గా కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఏరియా నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా మంచిగా అయితే వస్తుంది ఇక్కడ నుంచి కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం రేంజ్ అయితే పెద్దగానే ఉంది సెన్సెక్స్కి అయితే. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే 80,720 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,034 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,395 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,600గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ అయితే 80,155 కూడా బ్రేక్ అయ్యింది అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 79,960 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 79,659 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 79,395గా అయితే మనకుంది. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సంబంధించి. ఇంకా బిట్ కాయిన్ ఏం చేస్తుంది అంటే కనుక ప్రీవియస్గా మనం లైవ్లో మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, అంతకుముందు మనం దీని గురించి అనాలిసిస్ చేసినప్పుడు మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్లో అయితే ఉన్నాము. సో ఈ ప్యాటర్న్ అయితే ఇంకా మనకి వ్యాలిడ్గా అయితే ఉండే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే కనుక మనకి 5,000 పాయింట్స్ అయితే అప్ సైడ్ టార్గెట్ అని అయితే చెప్పాము. ఓకే, సో ఆల్మోస్ట్ ఇదైతే మనకి 98,000 వరకు అయితే మనకి వెళ్ళింది. అరౌండ్ 94.5 దగ్గర నుంచి కూడా. సో ఇప్పటివరకు అయితే అప్రాక్సిమేట్గా 2,800 పాయింట్స్ అయితే మనకి ఇదైతే ఇచ్చింది. సో ఇంకా ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే ఇక్కడ కొంచెం కరెక్షన్ అయితే తీసుకుంటా ఉందో సో 96,000 దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే ఉంది. అండ్ తర్వాత వన్స్ ఈ ఏరియాకి వస్తే కనుక మళ్ళీ ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇంకొక 2,000 to 3,000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ కూడా పట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ డాలర్ ఇండెక్స్ కనుక ఏమన్నా ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇట్లా అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి ఒక కరెక్షన్ అయ్యే దిశగా అయితే మనకు వస్తుంది. అగైన్ 94,000 నుంచి
2800 వరకు కూడా ప్రీవియస్గా కూడా ఈ ఏరియా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇది మనకి బిట్ కాయిన్కి సంబంధించిన 4 అవర్స్ చార్ట్ అనాలిసిస్. దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా మనం ట్రేడ్స్ అయితే క్రిప్టో గ్రూప్లో అయితే ఇస్తున్నాము, ఫ్రీ ట్రేడింగ్ గ్రూప్లో. సో డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.